ఇచ్చింది 6K కానీ 6:30కి స్టార్ట్ చేశాను. నిన్న కమలాకాయ తిని అక్కడే పెట్టేశాం. ఈ బుట్టని ఇలా వాడా. ఇవన్నీ ఇల్లు క్లీన్ చేసేసిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే ఈ బట్టలు నిన్న మడత పెట్టాను కదా, ఇవి ఇలాగే వదిలేశాను. ఇవి ఫాస్ట్గా సర్దేసి ఇల్లు క్లీన్ చేసేస్తాను. మధ్య మధ్యలో వంట కూడా చేసేస్తాను. టైం 6:30 అయిపోయింది కదా, అందుకని చెప్పి. పక్షులు చూడండి ఎంత బాగా కూస్తున్నాయో. చాలా మంచిగా అనిపిస్తుంది పొద్దున్నే ఇవి వింటే కదా. వచ్చాను, ఆగిపోయింది పక్షులు కుయ్యడం. ఎనీవేస్ క్లీనింగ్ అయితే చేసేస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. మీకు ఆల్రెడీ చూపించాను కదండి నేను బట్టలు ఎలా సర్దుకున్నాను ఏంటి అనేది. యాక్చువల్గా ఈ ర్యాక్లో ఏం పెడతానంటే డైలీ వేర్ డ్రెస్సెస్, అలాగే దుప్పట్లు, టవల్స్, నైటీస్ ఇవన్నీ పెడతాను అనమాట. కింద వచ్చేసి ఎక్స్ట్రా పిల్లోస్ ఉంటాయి కదా, అవన్నీ పెడతాను అనమాట. ఇంకా దివాన్ బెడ్షీట్ వేద్దాము అని చెప్పి ఇంక ఇక్కడికి వచ్చేసాను బట్టలన్నీ సర్దేసి. నాకు బట్టలు మడత పెట్టడం అంటే అంత ఇష్టం ఉండదు, కానీ సర్దుకోవడం అంటే చాలా ఇష్టము. నా ఇల్లు చూస్తేనే మీకు అర్థమైపోయి ఉండాలి ఏ పాటికి. సో ఇప్పుడైతే దివాన్ మీద బెడ్షీట్ వేస్తున్నాను. యాక్చువల్గా ఇది వేయాల్సిన అవసరం లేదు, కాకపోతే ఏంటో బట్టలన్నీ నిన్న అలాగా పెట్టేశాను కదా, ఎందుకో నాకు కొంచెం మంచిగా అనిపించలేదు, దుమ్ముగా అనిపిస్తున్నట్టు ఉంది. అందుకని చెప్పేసి జస్ట్ ఒకసారి దులిపేసి వేస్తున్నాను అనమాట. దివాన్ మీద బెడ్షీట్ అయితే వీక్లీ వన్స్ అయితే మార్చనండి. 3 వీక్స్కి కానీ 4 వీక్స్కి కానీ ఒక్కసారి అలా మారుస్తాను. మ్యాక్సిమం దీని మీద కూర్చోవడం ఇప్పుడైతే చాలా తగ్గిపోయింది. ఇదివరకు అయితే అట్లీస్ట్ 1 వీక్ ఒకసారి మార్చేసేదాన్ని, కానీ అసలు ఇప్పుడు దీని మీద కూర్చోవడం కానీ అలాంటివి ఏం లేవు. ఇదివరకు అయితే దీని మీద పడుకునే వాళ్ళం కూడా. సో ఇప్పుడైతే అంత దీని అవసరం లేదు కాబట్టి ఎప్పటికప్పుడు జస్ట్ దుప్పటి ఇలా దులిపేసి వేసేస్తాను అంతే అన్నమాట. సో ఇంకా నాకు యాక్చువల్గా ఈ పిల్లోస్ ఉన్నాయి కదా, మోడాస్, అవన్నీ నాకు ఇలా పెట్టుకోవాలంటే చాలా ఇష్టము. అది చూసుకుని నాకు నేనే మంచిగా ఉంది అని అనుకుంటాను అనమాట. యాక్చువల్గా మేము ఇంటికి షిఫ్ట్ అయినప్పుడు బెడ్షీట్స్ అని అలా చాలా తీసేసుకున్నారు. పెట్టికోట్స్, శారీ పెట్టికోట్స్ ఇవన్నీ కూడా మనకి ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు దుబ్బేశారు అనమాట. ఇందు మీద బెడ్షీట్ కూడా తీసేశారు. అందుకని ఈ బెడ్షీట్ డీమార్ట్లో కొన్నాను సెపరేట్గా. యాక్చువల్గా మేము వచ్చింది విజయవాడ నుంచి, అక్కడి నుంచి హైదరాబాద్ వస్తేనే ఏమీ పోలేదు, కానీ హైదరాబాద్లో షిఫ్ట్ అయితే అసలు ఎంత సతాయించారో ఆ ట్రాన్స్పోర్ట్ వాళ్ళైతే. ఇంకొకసారి ఇల్లు మారినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని అయితే అనుకున్నాము. ఇంకా ఇల్లు క్లీన్ చేసేసిన తర్వాత, క్లీనింగ్ అంటే జస్ట్ ఊడ్చేసి డస్టింగ్ చేసేసాను. ఒక పక్కన బీరకాయ, టొమాటో, అలాగే కొత్తిమీర ఫ్రై చేస్తున్నాను. అన్నం వండేసాను, చట్నీ చేస్తున్నాను అనమాట ఈరోజు. ఇంకా మొక్కలకి నీళ్లు పోస్తున్నా. కొత్తిమీర కడిగిన నీళ్ళు, బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా, ఇంకా అవైతే మొక్కలకి పోస్తున్నాను. ఈ కారిడార్ మొక్కలకి కూడా నీళ్ళు పోసాను ఈరోజు. అట్లీస్ట్ కారిడార్లో అయితే 2 రోజులకు ఒకసారి అన్నా పొయ్యాలి ఇప్పటికి. ఎందుకు అని అంటే కొంచెం చల్లగా ఉంటుంది. మోరోవర్ ఆ చల్లదనానికి ఏంటి అంటే పావురాలు ఎక్కువ వచ్చేస్తున్నాయి. నిన్నైతే నేను తలుపు తీసేసరికి పావురాలు నాకు ఆహ్వానం పలుకుతున్నాయి అన్నమాట. ఎదురుగుండా కూర్చొని ఉన్నాయి తలుపు తీసేసరికి. నాకేమో పావురాలు అంటే చాలా చిరాకు. వాటి వల్ల మనము చనిపోతాము అని నాకు తెలిసింది. అంటే హీరోయిన్ మీనా వాళ్ళ హస్బెండ్ పావురాలు ఫ్లై చేస్తున్నప్పుడు ఆ రెట్టలు అవన్నీ ఉంటాయి కదా, వాటి స్మెల్ పీలిస్తే లంగ్స్కి ఇన్ఫెక్షన్ వచ్చింది అని చెప్పేసి నేను చదివాను. సో అందుకని చెప్పేసి నాకు అసలు పావురాలు అంటేనే ఫస్ట్ నుంచి చిరాకు. ఇంకా ఇది తెలిసిన తర్వాత ఇప్పుడైతే ఇంకా చిరాకు అనమాట. నేను అందుకే ఎప్పటికప్పుడు ఏదైనా క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట. సో అక్కడ ఊరికే గబ్బు చేస్తున్నాయి కారిడార్లో. ఇంకా కొన్ని తప్పదు కదా. ఇంక ఇల్లంతా క్లీన్ చేసేసిన తర్వాత ఇల్లు అయితే ఇలా ఉంది. ఈరోజు ముగ్గు అయితే ఇది వేసానండి. నాకు కొన్ని ముగ్గులే వచ్చు.
నేను చెప్పాను కదా ఈ బాస్కెట్ని ఏదో ఒకలాగా వాడేస్తానని ఇలా పెట్టాను అనమాట. లుక్ అయితే చాలా బాగుంది, నాకైతే మంచిగా అనిపించింది. మీకు ఎలాగ అనిపిస్తుంది అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. ఇందులో నీళ్లు ఫిల్ చేయాలి, సాయంత్రం వచ్చి ఫిల్ చేస్తా. టైం చూడండి 8:30 అయిపోయింది. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోవాలి, ఇంకా నాకు టైం అయిపోయింది. నా ఫేవరెట్ కార్నర్ ఇది. సో ఇలా పెట్టాను అనమాట ఈ బాస్కెట్ని. మంచిగా నిన్న సర్ఫ్ వేసి తోమేసి ఇలా యూస్ చేసేస్తున్నా. ఈరోజు సాయంత్రం వచ్చి ఇంకా కొన్ని పనులు చేయాలి. నేను చెప్పాను కదా టీవీ యూనిట్ ఆర్గనైజేషన్ ఎలా చేశానో చూపిస్తాను అని. ఈరోజు సాయంత్రం వచ్చి షూట్ చేస్తాను దాన్ని. నాకు ఇంకంతకంటే టైం లేదు. ఇంకో బాక్స్ కూడా పెట్టేసుకున్నాను ఆల్రెడీ, ఇదిగో. సో ఇంకా ఫ్రెష్ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోవడమే అన్నమాట. గిన్నెలు కూడా కడగలేదు ఇవాళ. సాయంత్రం వచ్చాక కొన్ని పనులు ఉన్నాయి అంతే, ఇంకా అవి చేసేసి ఆఫీస్కి పడుకుంటామే సాయంత్రం. అది కూడా ఇప్పుడు కాదు. సో ఇదన్నమాట. సాయంత్రం కలుస్తానండి మళ్ళీ. ఈరోజు మంగళవారం కదా, నో ఎగ్స్. సీ యూ ఇన్ ద ఈవినింగ్. టైం 10:30 అయింది కదండి. యాక్చువల్గా ఇప్పుడు అన్ని పనులు చేద్దామని మొదలు పెట్టాను. ప్రతిరోజు లేట్ అవుతుంది. ఇక్కడ నీళ్ళు తగ్గిపోయినాయి చూసారా, వీటిల్లో నీళ్లు పోయాలి. ప్లస్ అలాగే మన ఇంట్లో చాలా మొక్కలు ఉంటాయి కదా, వాటిలో కూడా నీళ్లు పోయాలి. జస్ట్ నీళ్లు ఫిల్ చేసేస్తాను, కానీ నీళ్లు ఫిల్ చేసే ముందర నేను మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నాను. హలో అండి, యాక్చువల్గా నేను మీతో మాట్లాడాలి అని అన్నాను కదా, అదేంటి అంటే మా అన్నయ్య, నాకు ఒక అన్న ఉన్నాడు కదా, తను క్యాటరింగ్ చేస్తాడనమాట. అంటే నాన్ వెజ్ వెజ్ భోజనాలు ఎవరికైనా కావాలి అని అంటే తను అరేంజ్ చేస్తాడనమాట. సో తన డీటెయిల్స్ అన్నీ నేను ఇక్కడ ఇస్తాను చూడండి. చాలా బాగుంటాయి, హోమ్లీగా ఉంటుంది ఫుడ్ అయితే. డెఫినెట్గా మీకు అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నా. విత్ రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయండి. వెజ్ అండ్ నాన్ వెజ్ రెండూ ఉంటాయి. క్యాటరింగ్ బాయ్స్ని కూడా వాళ్ళే తీసుకొని వస్తారు. మీరు ప్రైసెస్ అవన్నీ వాళ్ళతో మాట్లాడుకోవాలి. అన్నిటికి కలిపి కావాలా లేకపోతే ఓన్లీ ఫుడ్ కావాలా ఇలాంటివన్నీ కూడా మాట్లాడుకుంటే వాళ్ళు అరేంజ్ చేస్తారనమాట. సో మా అన్నయ్య కాంటాక్ట్ నెంబర్ అయితే ఇది. ప్లస్ మీకు ఏమన్నా కావాలి అని అంటే ఒకసారి తనతో మాట్లాడండి. మీరు సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను. దట్టు ఇది విత్ ఇన్ హైదరాబాద్ అండి. హైదరాబాద్లో అయితే ప్రస్తుతానికి వాళ్ళు క్యాటరింగ్ చేస్తున్నారనమాట. సో ఇప్పుడు అసలే ఫంక్షన్స్ అవన్నీ ఎక్కువ ఉంటాయి కదా, తనకు కూడా సపోర్ట్గా ఉంటుంది అని చెప్పి నేను ఈ వీడియో షూట్ చేస్తున్నాను. తప్పకుండా మా అన్నయ్యకి కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి. మీకు డెఫినెట్గా వంటలు అయితే చాలా బాగుంటాయి, అది నేను అష్యూరెన్స్ ఇస్తాను. ఎందుకంటే మా ఊర్లో కూడా చేపిస్తూ ఉంటాడు కదా మా అన్నయ్య, దగ్గరుండి చేపిస్తాడనమాట. సో తనకు కూడా తెలుసు ఎంత క్వాంటిటీ కావాలి, ఎంతమందికి ఎంత అయితే సరిపోతుంది, ఇలాంటివన్నీ తనకు తెలుసు అనమాట. సో ఇక్కడ కూడా హైదరాబాద్లో మొన్న ఎలక్షన్స్ జరిగాయి కదా, ఆ టైంలో కూడా మా అన్నయ్య మీటింగ్స్ అవన్నీ ఉన్నప్పుడు అక్కడ కూడా ఫుడ్ ఆర్గనైజ్ చేయడం ఇలాంటివన్నీ చేశాడనమాట. తప్పకుండా మీరు కూడా మా అన్నయ్యని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి. తన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇస్తాను చూడండి. సో ఇప్పుడైతే నేను నీళ్లు పోయాలి అని అన్నాను కదా, ఇంకా నీళ్లు పోసే దగ్గరికి వెళ్ళిపోదాము, వచ్చేయండి. వంటగదిలో ఉన్న మొక్కల నుంచి స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఇదిగో ఇది ఉంది కదా, ఇలా ఉన్న గ్లాస్తో పోస్తే కొంచెం ఈజీగా పడతాయి కదా, అందుకని చెప్పి ఈ గ్లాస్ చూస్ చేసుకుంటాను నేను ఎప్పుడు కూడా. కింద పడకుండా ఉంటాయి కదా, అందుకని చెప్పి అన్నమాట. ఫస్ట్ అయితే ఇందులో నిండుగానే ఉన్నాయి చూసారా, ఇందులో పొయ్యను, ఇందులో కొన్ని పడతాయి చూసారు కదా ఎన్ని నీళ్లు పట్టినాయో. ఇందులో కూడా అంతే.
నేను ఈ నీళ్ళన్నీ పోసి ఆల్మోస్ట్ చాలా రోజులు అయింది కదా. ఫుల్గా పోసాను నేను, కానీ ఇప్పుడు కొంచెం తగ్గినాయి చూడండి. ఈ కప్స్ అక్కడ, కప్స్ ఇక్కడ ఇలాగ షఫిల్ చేశాను ఈసారి. అబ్బో, ఇందులో అయితే చాలా నీళ్ళు పట్టాయి. ఇది యాక్చువల్గా ఇది ఒకసారి కడగాలి అని అనుకుంటున్నాను. మంచిగా పెరుగుతుంది ఈ మొక్క అయితే. ఈ సీసా కూడా మంచిగా ఉంది. లైట్లో ఇలా కనబడుతుంది, డేలో అయితే చాలా బాగా కనబడుతుందండి ఈ మొక్క. మంచిగా వచ్చింది, ఈ రూట్స్ కూడా మంచిగా ఫామ్ అయినాయి. కనిపిస్తున్నాయా వైట్ కలర్లో రూట్స్? మంచిగా ఫామ్ అయ్యాయి రూట్స్ కూడా. దీనికి ఎంత బాగా కనిపిస్తున్నాయో చూడండి. చూసారా? ఈ బుట్టని తర్వాత చూపిస్తానని చెప్పాను కదండి. యాక్చువల్గా మొన్న స్వీట్స్ ఇచ్చారని చెప్పాను కదా. ఈ బుట్ట అయితే చాలా బాగా పనిచేస్తుంది. కలర్ఫుల్గా ఉంది నాకైతే. ఇందులో ఈ 2 పెట్టాను. నాకైతే మంచిగా అనిపించింది నిజం చెప్పాలంటే. కొంచెం కలర్ఫుల్గా, బ్రైట్గా అలా ఉందన్నమాట. ఇంకో టీపాయ్ అయితే ఇలా ఉంది లుక్. మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. గులాబీ పువ్వులు వేసాను కదా, మంచి స్మెల్ వస్తుంది ఇల్లంతా గులాబీల వాసన. టైం ఆల్మోస్ట్ 10:30 అయిపోయింది కదా. ఇప్పుడైతే ఇక్కడ కూడా నీళ్లు పోసేసి ఇంకా టైం పడుకోవడానికి వెళ్ళిపోదాము. చాలా టైం అయిపోయింది. ఇవి నీళ్ళల్లో పెరిగే మొక్కలు కాబట్టి కొంచెం ఫ్రెష్ వాటర్ ఇలా ఇస్తూ ఉంటాను అన్నమాట అప్పుడప్పుడు. అబ్బా, ఇది అయితే బాగా ఎండిపోయింది, అంటే నీళ్ళన్నీ ఇంకిపోయినాయి అన్నమాట. నాకు ఇదైతే భలే ఇష్టం, బాగుంటుంది. ఇక్కడ ఎంట్రన్స్లో ఉంటుంది అన్నమాట ఇది. ఎండిపోతే నేను తీసేస్తానండి, ఉంచను ఆకులు. అదనమాట. చూసారు కదండి ఇవాళ వీడియో. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. టైం చాలా అయ్యింది, ఇంకా పడుకుంటాను. రేపు పొద్దున్నే లేవాలి, త్వరగా వెళ్దాం అనుకుంటున్నాను ఆఫీస్కి. సరే అండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.